హాయ్ అండి, వెల్కమ్ టు సప్నా కిచెన్. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకు ఇలా చేసి పెట్టండి. పోహా చాలా బాగుందండి, పిల్లలకి హెల్దీ కూడా. ఇలా చేసి పెట్టండి. నేను అటుకులను కవర్లో గిన్నెలో పోసుకొని 2 సార్లు కడుక్కున్నాను. 2 సార్లు కడుక్కొని పక్కకు పెట్టేసుకుందాం. వాటిని మంచిగా వాటర్ లేకుండా వంపుకొని పక్కకు పెట్టేసుకుందాం. శుభ్రంగా కడుక్కొని పక్కకు పెట్టేసుకొని ఒక టమాటా, ఒక ఉల్లిగడ్డల సగం ఆకు తీసుకున్నాను. నేను ఒక క్యారెట్, ఉల్లిగడ్డల సగం తీసుకున్నా, ఒక పచ్చిమిర్చి తీసుకున్నా. పిల్లలు ఎక్కువ కారం తినరు కదా, చాలా ఇష్టంగా తింటారండి. ఇలా చేసి పెట్టండి, చాలా మంచిది కూడా పిల్లలకు. చాలా ఒక ఎల్లిగడ్డ చిన్నగా తురుముకోవాలి. లైట్గా ఆయిల్ వేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, కల్యమాకు, ఎల్లిగడ్డ మనం ముందు తురుముకొని పెట్టుకున్న ఎల్లిగడ్డ చిన్నగా కట్ చేసుకుని, ఒక పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, వాటిని మంచిగా కొంచెం గోల్డ్ కలర్గా గోలేదాకా ఫ్రై చేసుకుందాం. అల్లనే కొంచెం పోపు దినుసులు వేసుకున్నాను నేను. కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు వేసుకుందాం. ముందుగానే తురుముకొని పెట్టుకున్న క్యారెట్ తురుము వేసుకుందాం. టమాటా, ఇవి 2 మగ్గిపోయేటట్టు కొంచెం లైట్గా పైనుంచి సాల్ట్ చల్లుకొని అవి మొత్తం మగ్గేదాకా ఉడికించుకుందాం. టమాటా బక్కలు కనబడకుండా గ్రేవీ లెక్క అయ్యేదాకా ఉడికించుకొని దాంట్లో మనం ముందుగానే కడిగి పెట్టుకున్న పోహా దాంట్లో వేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచి గ్యాస్ ఆఫ్ చేసుకుందాం.